చాలా ఏళ్ల క్రితం కింగిని అనే పేరులో ఒక అందమైన నది ఉండేది. ఆ నది రెండు పక్కల పచ్చటి పచ్చిక బయళ్ళు ఉండేవి. దాంతోపాటు ఒక పెద్ద బోల్డు పళ్ళు కాసే మేడి చెట్టు పైన మిత్రులైన బాలన్ కోతి, ఉడత ఉండేవారు. ఆ ఫ్రూట్ నాకు. సరే ఇదిగో నువ్వే తిను. అయ్య బాబోయ్, ఈ పండు ఎంత తీయగా ఉందో. ఇప్పుడు నాకు ఒకటి దొరికింది. చాలా తీయగా ఉంది. ఈరోజు నేను చాలా ఎక్కువ తిన్నాను. అది నిజమే వాళ్ళ అత్తి పళ్ళల్లో ఉన్న రుచి వల్ల నేను కూడా ఈరోజు ఎక్కువగా తిన్నాను. నాకు ఆ పళ్ళు ఇస్తారా? చాలా ఆకలిగా ఉంది. మొసలి పొలాలు తింటుందా ఏంటి? ఆకలిస్తే నేను ఏదైనా తింటాను. అరే, ఎంత బాగున్నాయి ఈ పళ్ళు! చాలా బాగున్నాయి, చాలా రుచిగా కూడా ఉన్నాయి. ఎక్కువ తిను, ఇంకా ఇస్తాను. ఆహాహా! కృతజ్ఞతలు మిత్రమా, నా ఆకలి తీరిపోయింది. నేను బయలుదేరతాను. సరే సరే. అవును, నీ పేరేంటి? అందరూ నన్ను మురుక్కన్ అని పిలుస్తారు. అవును, నీ పేరేంటి? నా పేరు వాలన్ కోతి. వీడి పేరు కర్ణ, ఉడత కర్ణ. అలాగా? సరే మిత్రులారా, నేను బయలుదేరతాను. మొరికన్నా, పేరు వింటుంటేనే తెలుస్తుంది. ఇలాంటి వాళ్ళని స్నేహితులుగా మనం ఒప్పుకోలేము. అలా అని ఎవరు చెప్పారు? పాపం ఆ మొసలి. పాపమా? అది మిగతా ప్రాణుల్ని చంపుకు తినే మొసలి, తెలుసా? ఛాన్స్ దొరికిందా అది మనల్ని కూడా చంపుకుని తినేస్తుంది. జాగ్రత్తగా ఉంటే ఆపద రాదు. ఈ కింకిని ఆరు పక్కనే ఉన్న అరటి చెట్టుపై బాగా అరటిపళ్ళు కాచి వేలాడుతున్నాయి. ఎక్కడా? కుండన్ కొండకి పక్కనే. త్వరగా రా, మనం అక్కడికి వెళ్దాం. నేను రాను. కావాలంటే నువ్వు వెళ్ళి తిను. నిన్ను నా చేతులతో తీసుకువెళ్దామని పరిగెత్తుకొచ్చా. రాను. కావాలంటే నువ్వు వెళ్ళు. నేను ఇక్కడ నా మిత్రుడి కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. ఎవరు? ఆ మురుకన్ మొసలు చెప్పింది దానితో? అవును. అయితే ఏంటి? కొత్తగా ఒక స్నేహితుడు దొరికేసరికి ఈ పాత స్నేహితుడిని మర్చిపోయావు కదా, అంతే కదా వాళ్ళ? అలా ఏం కాదు. సరే సరే, నేను వెళ్తున్నాను. కింగిని నదిలో ఆవల ఒడ్డులోని బండరాళ్లు నిండిన ప్రదేశంలోనే మురుక్కన్ ముసలి స్థావరం ఉండేది. ఈ పళ్ళ రుచి తెలుసుకున్న ఆ ముసలి ప్రతిరోజు ఆ పళ్ళు తినడం కోసం నదిలో ఈదుకుంటూ అవతల ఒడ్డుకు వచ్చేది. ఈ మొసలి ఎక్కడికి వెళ్ళుంటుంది? నేను చాలా సేపటి నుంచి ఎదురు చూస్తున్నాను. నా కోసం ఎదురు చూస్తూ కోపంగా ఉన్నావా? మరేంటి, నీ కోసం నేను చాలా పండ్లు కోసుంచాను. నువ్వు రావడానికి ఇంత ఆలస్యమైంది ఏంటి? నన్ను క్షమించు మిత్రమా, నేనిప్పుడు వచ్చేసాను కదా. ఆహా, ఈ పళ్ళు ఎంత రుచిగా ఉన్నాయి. కడుపు నిండా తిను, ఇంకా చాలా ఉన్నాయి. ఎంత మధురం! ఆహా! ఈరోజు నాకు ఇదే విధంగా ఈ పళ్ళని తినడానికి ఇస్తావా?
ఏ అలా అడుగుతున్నావు? ఇంట్లో కూర్చొని ఒంటరిగా తినబోతున్నావా? లేదు మిత్రమా, నా భార్య నీలి కోసమే అడిగాను. ఓహో, అంతేనా? కొంచెం ఎందుకు, చాలా అత్తి పండ్లు ఇస్తాను. రా రా రా. కృతజ్ఞతలు మిత్రమా. ఆ బాలన్ కోతి 2 పళ్ళ గుత్తులను తీసి ఆ మిత్రుడికిచ్చింది. ఆ పళ్ళను తీసుకొని ఆ మొసలి అవతల ఒడ్డులో ఉన్న తన స్థావరానికి వెళ్ళింది. నీలి, ఇది చూసావా? నీకోసం ఏం తీసుకొచ్చానో చూడు. రుచికరమైన పళ్ళు తిని చూడు. ఈ పళ్ళు చాలా రుచికరంగా ఉన్నాయి. ఆ, అవునవును, ఇది నా మిత్రుడు ఇచ్చాడు. బాలన్ బాలన్ కోతి. వాడు ఎప్పుడు ఈ పళ్ళనే తింటూ ఉంటాడు. ఆహ్, నిజంగానే ఈ పళ్ళు ఎంత రుచికరంగా ఉన్నాయో. అయితే రోజు ఈ పళ్ళను తినే ఆ కోతి గుండె ఎంత రుచికరంగా ఉంటుందో. తేనెలాగా ఎంతో తియ్యగా ఉంటుంది. నీలి, వాడు నా మిత్రుడు. అందువల్లే ఈ పళ్ళని నీకోసం ఇచ్చాడు. అదంతా సరే గాని నాకు మాత్రం ఆ కోతి గుండె కావాలి. కాదు, అది నేను ఎలా అడగాలి? నీకు భార్యనైన నేను ముఖ్యమా లేక కోతి ముఖ్యమా? ఈ విషయాన్ని ఆలోచిస్తూ ఆ మొసలి మెల్లిగా నదిలో ఈదుకుంటూ తన మిత్రుని దగ్గరికి వెళ్ళింది. మిత్రుణ్ణి ఇంటికి పిలవడానికి ఏదో ఒక పథకం వేసి తీరాల్సిందే. మిత్రమా, నా ప్రియమిత్రమా. అరే, ఎవరది? ఓ ముసలా, ఏంటి అత్తి పండ్లు సరిపోలేదా? అది కాదు మిత్రమా, నువ్వు ఇప్పుడు వెంటనే బయలుదేరాలి. బయలుదేరాలా? ఎక్కడికి వెళ్ళాలి? నా ఇంటికి వెళ్దాంరా. ఆ? మీ ఇంటికా? అవును, నా ఇంటికే. నా భార్య నీలి వల్ల నాకు అస్సలు ప్రశాంతతే లేదు. ఇంత రుచికరమైన పళ్ళు ఇచ్చిన నీ మిత్రుణ్ణి ఇంటికి విందుకు తీసుకురా అని బలవంతం చేస్తుంది. అదేం లేదు, నువ్వు వస్తావని నీకోసం ప్రత్యేకమైన విందు ఏర్పాటు చేసింది. తీపి పదార్థాలు కూడా ఉంటాయా? అరే, అన్నీ ఉన్నాయ్యా. నువ్వు దిగిరా, మన ఇంటికి ఇప్పుడే వెళ్దాం. అయ్యా బాబాయ్. అరే రే, నేనెలా రాగలను? అయినా నీతో నేను ఎలా రాను? నాకు ఈత కొట్టడం చేత కాదే. నువ్వు నా వీపు మీద ఎక్కి కూర్చో, నేను నది దాటి నిన్ను అవతలకు తీసుకెళ్తా. హా? ఏంటి నువ్వనేది? నీటి మీద సంతోషకరమైన ప్రయాణం, కడప నిండా తినడానికి విందు భోజనం. అవునవును. ఆ విధంగా బాలన్ కోతిని తన వీపు మీద ఎక్కించుకొని అవతల ఒడ్డులో ఉన్న తన ఇంటికి ఆ మొసలి తీసుకెళ్తూ ఉంది. నది మధ్యలో ఉన్నప్పుడు ఆ మురుక్కన్ ముసలి జరిగిన విషయాన్ని చెప్పింది. ఏ తెలివి తక్కువ కోతి, ఇవాళ నీకు విందు లేదు, నిన్ను మేము విందుగా తినబోతున్నాం. ఏ ముసలి, ఇప్పుడు నువ్వేమన్నావు? నిన్ను నేను తీసుకెళ్లేది విందు ఇవ్వడానికి కాదు. ఏంటి? నా భార్య నీలి నీ గుండెకాయను తినాలని ఆశపడుతుంది. అది మిగతా ప్రాణులు చంపుకు తినే మొసలి. ఛాన్స్ దొరికిందంటే అది మనల్ని కూడా చంపుకు తింటుంది. అరే ముసలి, ఈ విషయం నువ్వు ముందే చెప్పుండొచ్చు కదా. నేను నీ కోసం తినడానికి చాలా అత్తి పండ్లు కోసిచ్చాను, కానీ నువ్వేమో నీ భార్యకి విందు భోజనంగా నన్ను తీసుకెళ్తున్నావు. తన మాటలు ఫలితాన్ని ఇచ్చాయని కోతికి అర్థమయ్యింది.
నా హృదయాన్ని మీ భార్య తినడానికి ఎలాంటి అభ్యంతరము లేదు. కానీ ఏంటి కానీ అంటున్నావు? నా హృదయాన్ని ఎవరు తీసుకోకుండా ఉండడం కోసం అత్తి చెట్టు మీద ఉన్న ఓ డబ్బాలో భద్రంగా దాచి ఉంచాను. నువ్వు ఈ విషయం నాకు ముందే చెప్పుంటే నేను ఆ డబ్బా తీసుకొచ్చావని కదా. అరే ఇప్పుడు ఏం చెయ్యాలి? ఏం చేయాలబ్బా? ఇంకేం చేస్తాం, వెనక్కి వెళ్ళి ఆ డబ్బాని తీసుకొచ్చేద్దాం. గాడిద, తెలివి తక్కువడా, నువ్వు నా మిత్రుడివి కాదురా, నా శత్రువువి. నీకు నా హృదయం కావాలా? ఏ కోతి, త్వరగా వెళ్ళి నీ గుండెకాయని తీసుకురా. ఆ భగవంతుడు నేను తెలివి తక్కువ అని చేశాడు. గుండె లేకుండా ఒక జీవి ఎలా జీవించగలదు? దాన్ని తీసి ఎవరైనా డబ్బాలో దాచగలరా? నువ్వు నిజంగా తెలివి తక్కువ వాడివి. అరే ఆ మిత్రమా, నువ్వు మర్యాదగా నోరుమయ్యి. ఇంకెప్పుడు ఇటువైపు రానే రావద్దు. నీకు అత్తి పళ్ళు లేవో. నీ ఇలాంటి ద్రోహి నాకు మిత్రుడు కాదు. గుడ్డు చూడు ఎలా ఉన్నాయో, వెళ్ళ. ఆ తర్వాత ఆ దుష్ట మొసలి ఇంకెప్పుడు నదిని ఈదుకుంటూ యువతల పక్కకి రాలేదు. మంచి మిత్రులుగా ఉన్న బాలన్ కోతి, ఉడత చాలా సంతోషంతో ఆ చెట్టు మీద జీవిస్తూ ఉండేవారు. మంజారి అడవి లోపల చాంబన్ కోతి ఇంకా అంబు ఉడత చాలా అల్లరి చేసే జంతువులు. ఒకసారి వాళ్ళు అడవిలో వెళుతున్నప్పుడు చంపా, నువ్వు అక్కడ ఎవరైనా చూసావా? అది మన మాలకాకి గూడే కదా. కాకి పిచ్చుక ఒకరికి ఒకరు ఫ్రెండ్స్. ఏంటి అలాగా? ఇది ఎప్పటి నుంచి? చంపా, నువ్వు ఇప్పుడు ఈ అడవిలో ఉండట్లేదా? అందరికీ విషయం తెలుసు. ఒకవేళ ఇది నిజమైతే మనం ఏదో ఒకటి చేద్దాం. సరేరా, దానికి ఒక మార్గం ఉంది. ఆ అల్లరి చేసే జంతువులు కాకి గూట్లో ఉన్న గుడ్లని చెట్లో ఉన్న రంధ్రం లోపల దాచిపెట్టేశాయి. ఇప్పుడు చూడు ఏం జరగబోతుందో అని. సరేరా, కాకి ఉండే దగ్గరికి వెళ్దాం. సరే అంబు, పద పద వెళ్దాం. అంబు చెంబు కలిసి మాదాకాకి గూటి దగ్గరికి వెళ్ళాయి. తర్వాత అక్కడున్న ఒక చెట్టు వెనక్కి వెళ్లి దాక్కున్నారు. కాసేపట్లోనే ఆ మాదాకాకి తన గూటి దగ్గరికి వచ్చింది. చంబా, ఆ మాదా కాకి ఇక్కడనే వస్తుంది. ఇప్పుడు చూడు, ఇకపై ఉంటుంది అసలు తమాషా. అక్కడ చూడు, మాదా కాకి గూట్ లోపల వెళ్తుంది. నా గుడ్లు, నా గూటికి ఎవరొచ్చి నా గుడ్లను దొంగలించుకొని వెళ్లారు? ఆ అవకాశాన్ని వాడుకొని ఆ అల్లరి చేసే జంతువులు చెట్టు వెనక నుండి బయటకొచ్చేసాయి. అప్పుడు ఆ మాదాకాకి దగ్గర చెప్పాయి, ఇదిగో నీకు తెలుసా, మేమిద్దరం కలిసి కోకిలా ఫ్రెండ్ ఈ గూట్ లోపల వెళ్ళడం నేను చూసాను. ఓహో, నేను ఆ కోకిల్ని నమ్మితే అది నన్నే మోసం చేసిందా? ఈ రోజు దాని పొగను నేను అణుచుతాను. ఈ రోజు ఇంకా మిగులుంది. పద వెళ్ళి చూద్దాం అక్కడ ఏం జరుగుతుందో అని. సరేరా, మనం గొడవలు పెట్టేద్దాం. రా, తొందరగా వెళ్దాం. ఏమైంది? ఎందుకింత కోపంతో ఉన్నావు? నా గుడ్డల్ని దొంగలించి ఏమీ తెలియనట్టు నటిస్తున్నావా? నా గుడ్డల్ని నాకు త్వరగా ఇచ్చేయి. గుడ్లు దొంగతనం చేశానా? నేనా? అవును, అది నువ్వే. నా కోసం నేనేమి ఉంచుకోనే? నీ గుడ్లోనే కదా నేను గుడ్లను పెడతాను. అబద్ధాలు చెప్పకు, నువ్వే నా గుడ్డల్ని దొంగలించావు. ఏ చంబా, అక్కడ చూడు, వాళ్ళిద్దరు గొడవలు పడుతున్నారు చూడు. ఈ విధంగా చేంబన్ ఇంకా అంబు వల్ల కోకిల ఇంకా మాదాకాకి మళ్ళీ శత్రువులైపోయారు. ఈ విధంగా ఒకరోజు చేంబను అంబు నది దాటుకొని
పక్క గ్రామానికి వెళ్ళిపోయారు. కాకికి కోయిలకి జరిగింది గొడవ, అది చూడ్డానికి బాగా సరదాగా ఉండింది. కాకికి కోకిలకి గొడవ జరిగింది, అది చూడ్డానికి జాలీగా ఉంది. జాలి జాలి భలే భలే జాలి. అరే ఇక్కడ చూడు, మన గ్రామానికే వచ్చేసాం. ఇప్పుడు పాట ఆగిపోయిందే. ఆ గ్రామపు అందాన్ని ఆనందిస్తూ వాళ్ళు నడుచుకుంటూ వచ్చారు. అప్పుడే ఎదురుగా ఉన్న ఇంట్లో వాళ్ళు ఒక పక్షి గూటిని చూశారు. అందులో పండిపోయిన మామిడి పండు ఉంది. హే అంబు, కాస్త ఆగు. అలా చూడు, ఆ బోను లోపల నాకు నచ్చిన పండు ఉంది. నా నోరు ఊరిపోతోంది. రా, మన వెళ్ళి ఆ గూట్లో ఉన్న మామిడి పండ్లు తీసేద్దాం. చేంబన్ సహాయంతో విడుదలైన చిలకలు చేంబన్ అంబు వెనకాలే ఎగురుకుంటూ వెళ్ళిపోయాయి. ఎంత తీయటి పండు. ఏ చంపా, తొందరగా రా, అడవికి వెళ్దాం. నాకు కొంచెం భయంగా ఉంది. ఎందుకు? నాకు అదంతా తెలీదు. ఇది మన అడవి కాదు. ఇప్పుడు మన ఆట ఆడాలి. అప్పుడు మనం ఇక్కడ బాగా ఇరుక్కుంటాం. అది ఊరో లేక అడివో నాకు సంబంధించి ఒక్కటే. అలా కాదు చంపా, అడవి అనేది మన ఇల్లు. అక్కడ మనకి ఫ్రీడమ్ ఉంది. ఇక్కడ మనల్ని ఎవరు డిస్టర్బ్ చేయరు. కానీ గ్రామం. అబ్బా భయపడకు, మనం వెళ్దాం. ఏంటిది, మనం ఇప్పుడు ఇరుక్కుపోయాం. మమ్మల్ని వదిలేయండి, మేము ఏమి చెయ్యం. అలా చెప్పడం వల్ల ఏం ప్రయోజనం లేదు చంపా. మనుషులకి మన భాష అర్థం కాదు. రెండు చిలకలు ఒక చెట్టు కొమ్మపైన కూర్చుని జరిగే సంఘటనల్ని చూస్తూ ఉన్నాయి. వాళ్ళు మనకి నచ్చకపోయినా వాళ్లే మనకి సహాయం చేశారు. అవును, మనమే సహాయం చెయ్యాలి. వాళ్ళని మనం ఎలా కాపాడాలి? ఖచ్చితంగా ఒక దారి దొరుకుతుంది. పద, మనం వెళ్దాం. మాతా కాకి, మాకు సహాయం చెయ్యి. మా స్నేహితులు బాగా చెక్కుల్లో పడ్డారు. మాకు సహాయం చేస్తావా? మీరంతా ఎవరు? విషయం ఏంటి? ఒక మనిషి నా స్నేహితుడైన ఎలుగుబంటిని, దాని తర్వాత ఉడతని తీసుకెళ్లిపోయారు. మాకు సహాయం చేయండి. మీరు బాధపడకండి, మేము వాళ్ళని కాపాడుతాం. వాళ్ళు ఎటువైపుగా వెళ్లారు? మా వెనకే రండి. మమ్మల్ని ఏమీ చెయ్యకండి, మమ్మల్ని వదిలేయండి. ఇంకెప్పుడు ఈ ఊరు వైపు రానే రాము. దయచేసి మమ్మల్ని వదిలేయండి. సంబా సంబా, నువ్వు ఎంత మాట్లాడినా కూడా మనుషులు మన భాషను అర్థం చేసుకోరు. ఏ కాకులు, ఏం చేస్తున్నారు? వెళ్ళండి, వెళ్ళండి ఇక్కడి నుంచి. చెప్తున్నాను కదా. అరే, ఎందుకు ఇలా చేస్తున్నారు? వెళ్ళిపోండి. భగవంతుడా, అమ్మయ్య, తప్పించుకున్నాం. అది సరే కాకి, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? నేను ఆహారాన్ని వెతుక్కుంటూ ఎప్పుడు ఈ గ్రామానికి వస్తా. మాదాకకి నువ్వు హెల్ప్ చేసిన వల్ల చాలా థ్యాంక్స్. మేము మనస్ఫూర్తిగా చెప్తున్నాం, దయచేసి మమ్మల్ని క్షమించండి. ఆ రోజు మేమే నీ గుడ్డుని తీసుకుని దాచిపెట్టి అబద్ధం చెప్పాం. అది నేను కాసేపు ముందే తెలుసుకున్నాను. అయినా కూడా సరే, కానీ మీకు సహాయం చేసింది నేను కాదు. హా? మాకు ఎవరు సాయం చేశారు? అదుగో ఆ చిలుకలే. ఆ గూడి లోపల మేము చిక్కుపోయాం. మీరే నాకు సహాయం చేశారు. మీరే కదా మమ్మల్ని కాపాడారు. మేము మీకు ఏదో ఒకటి సహాయం చెయ్యాలి కదా. మేము చాలా తప్పులు చేశాం, మమ్మల్ని క్షమించండి. అసలు దీనికి కారణమే మా పొగరే. దీని తర్వాత మేము ఎవరిని కష్టపెట్టాము. ఈ విధంగా మాదా కాకి ఆ రెండు చిలకలకి కృతజ్ఞతలు చెప్పి చేంబన్ ఇంకా అంబు వాళ్ళ అడవికే తిరిగి వచ్చేశారు.
తిరిగి వచ్చినప్పుడు చాంబన్ దొంగలించిన క్యాప్ని తిరిగివ్వడానికి కూడా మర్చిపోలేదు. చిన్న అడవి అందమైన ఒక అడవిగా ఉన్నింది. చిన్న చిన్న కొండలు, చెరువులు నిండిన ఒక అడవి. చిన్న అడవి అయినందువల్ల జంతువులందరూ చాలా స్నేహితులుగా ఉండేవారు. కానీ కిట్టు కోతి మాత్రం అవకాశం దొరికినప్పుడల్లా మిగతా జంతువులందర్నీ ఎగతాళి చేస్తూ భయపడిస్తూ ఉండేది. అరే అంత లోపల తెల్లారిపోయిందా? నిద్ర కూడా పోయింది. ఇక ఏం చెయ్యాలి? ఆకలి కూడా వేస్తుంది. ఇవాళ కూడా ఎవరినో ఒకరిని మోసం చేసి పని పాట లేకుండా తినేయాలి. స్లిప్ అయి పడిపోయిన కిట్టు కాల్లో ఒక ముళ్ళు గుచ్చుకుంది. అయ్యో నా కాలు. అక్కడికి వెళ్దాం, ఇక్కడికి వెళ్దాం, అక్కడికి వెళ్దాం, ఇక్కడికి వెళ్దాం, అక్కడికి వెళ్దాం. అరే కిట్టు, ఇది చాలా బాగుందే. పొద్దుంగానే తల కింద వచ్చి పడిపోయావా? మీకు అడిగిన ప్రశ్న ఎగతాళి చూసి కిట్టుకి అస్సలు నచ్చలేదు. వీణ్ణి ఊరికే వదలకూడదు. వీణ్ణి ఏదో ఒకటి చెయ్యాలే. ఏం చెప్పమంటావ్? కింద పడ్డమే కాదు, ఇటు చూడు, నా కాల్లో ఎంత పెద్ద ముళ్ళు గుచ్చుకుందో. అయ్యో, నేను నొప్పి భరించలేకపోతున్నాను. కిట్టు పడిపోయింది చూసి మీకుకి పాపం అనిపించింది. సరే పర్లే, బాధపడకు కిట్టు. ఆ ముళ్ళుని నేనెత్తి వేసేస్తా. కాస్త మెల్లగా తీసరేనా? నేను ఒక చిన్న డాక్టర్నే కిట్టు. ఇది నేను ఇప్పుడే సరి చేసేస్తా. ఎలాగో ఒక డాక్టర్ దొరికాడు. నిన్ను వాళ్ళ ఏం చేస్తానో చూడు. ఏంటి కిట్టు, ఇప్పుడు నువ్వు హ్యాపీనేనా? వీడు కాల్లో కూర్చున్న ముళ్ళు ఇంకా సరి కాలేదా? ఇంకా నా ఉంది. కాలటు పెట్టు, ముందు నా ముళ్ళివ్వు. ముళ్ళా? ఇప్పుడే కదా అది వేసేసా. అది సాధారణమైన ముళ్ళు కాదు, చాలా ఖరీదైంది. దాన్ని వెతుకుతూ నేను వెళ్ళేటప్పుడే అది నా కాల్లో గుచ్చుకుంది. అది నేను ఆ పొదర్లో వేసేసానే, ఇంకా అది దొరకదు. నువ్వు నాకు ఆ ముల్లెతికిపోతే నేను సింహరాజుకెళ్ళి చెప్పేస్తాను. అసలే సింహం రాజు నీ మీద చాలా కోపంగా ఉన్నారు. అరే కిట్టు, వద్దు వద్దు. ఏమైనా కావాలంటే అడుగు, నేనిస్తా. వేరే అంటే నేనేమడిగినా ఇచ్చేస్తావా? అలా అంటే నువ్వు నా ఇంటికి వచ్చే ఫ్రెష్గా ఉండే క్యారెట్ని నీకు ఇస్తా. ప్రస్తుతానికి ఒప్పుకుంటాలే. సర్లే, ముందు నన్ను లేవతి. అలాగే మిక్కు కిట్టును తీసుకొని తన ఇంటికి బయలుదేరింది. ఉత్త ఈ 2 క్యారెట్లతో నేనేం చేయాలి? నా కాల్లో నొప్పెక్కు ఉండడం వల్ల నేను చెట్లకి పళ్ళు కూడా కోయలేను. నా ఆకలికి ఇది అస్సలు సరిపోదు. మిక్కు ఇచ్చిన క్యారెట్తో కిట్టు నడుచుకుంటూ వెళ్ళిపోయింది. ఆహా, పొద్దున్నే ఒకరిని మోసం చేసి ఇంత తిండి దొరికింది. భలే భలే, దీన్ని ఇలాగే మెయింటైన్ చేసుకుంటూ పోవాలి. కిట్టు, పొద్దున్నే ఈ క్యారెట్ని తీసుకొని ఎక్కడికి వెళ్తున్నావు? అరే, అప్పుడే వచ్చేసాడే. వెతుక్కుంటూ వెళ్తున్న వాడే ఎదురొచ్చేసాడే. ఇప్పుడిక వీడి భర్తం పట్టాలి. అరే, ఎలుకబంటి అన్నయ్య, బావున్నారా? అన్నయ్య, నాకు చిన్న సహాయం చేసి పెడతారా? ఖచ్చితంగా, నీ కోసం నేను ఏదైనా చేస్తాను. చెప్పు. మనిద్దరం అప్పటి నుంచే ఫ్రెండ్స్ కదా. ఈ క్యారెట్ని నేనే మొత్తంగా తినేస్తాను. అయ్యో, అదంతా వద్దు. ఈ క్యారెట్ ని తీసుకెళ్లి మీ ఇంట్లో జాగ్రత్తగా ఉంచండి. ఇది ఇప్పుడు తినడానికి టైం లేదు. ఒక పని మీద అర్జెంట్ గా వెళ్తున్నాను. తిరిగొచ్చి తీసుకుంటాను. అందువల్ల ఏంటి? దీన్ని నా ఇంటికి తీసుకువెళ్ళి జాగ్రత్తగా ఉంచుకుంటాను. నువ్వు వెళ్ళరా కిట్టు.
ఈరోజు దీని నిండా తేనె తీసుకురావాలి. ఎల్లరా బండోడా ఎల్లు, దాని నిండుగా తేనె తీసుకునిరా. అక్కడి నుంచి వెళ్తున్న ఎలుగుబంటిని చూసి కిట్టు పాండరింటికి వెళ్ళిపోయింది. అక్కడున్న క్యారెట్స్ తీసుకొని తింటూ ఉంది. ఇక్కడ ఎవరన్నా ఉన్నారా? ఓయ్, ఎలుగుబంటిని చూశాక కిట్టు టయర్డ్ గా ఉన్నట్టు నటించి అక్కడే కూర్చుంది. అరే ఏమన్నా తినడానికి దొరుకుతుందేమోని అటు ఇటు తిరుగుతూనే ఉన్నాను, కానీ ఏమీ దొరకలేదు. చాలా టైర్డ్ గా ఉంది. పర్వాలేదు ఎలుకబంటి అన్నయ్య, ఆ క్యారెట్ అన్నా ఇవ్వండి, తిని నా ఆకలి తీర్చుకుంటాను. అరే రే కిట్టు, నేను లోపల పెట్టిన క్యారెట్ ఏది కనిపించట్లేదు. దాన్ని ఎవరో దొంగలించారనుకుంటా. ఏంటి కనిపించడం లేదా? ఎలుకబంటి అన్నా, అది మొత్తం నువ్వే తినేసావా? కిట్టు, ఇలా అన్యాయంగా అబద్ధాలు ఆడకూడదు. నీ క్యారెట్ నాకెందుకు? అదేంటి, ఎక్కడికి వెళ్ళుంటది? ఇప్పుడే నేను ఈ విషయాన్ని సింహరాజుకి చెప్తాను. కిట్టు, నువ్వు కాస్త ఓర్పుగా ఉండు. నువ్వు రాజు దగ్గర చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు. నీకు ఇప్పుడు ఆకలేస్తుంది అంతే కదా, దానికి నేను ఒక పని చేస్తాను. గుహలోపలికి వెళ్ళిన ఆ ఎలుగుబంటి ఒక జాడితో వచ్చింది. ఇదిగో, భలే అద్భుతమైన తేనె. ఇది నువ్వు తాగావంటే నీ టైర్డ్నెస్ అంతా పోతుంది. ఈ చిన్న జాడీలో ఉన్నదంతా తాగినా నాకు ఆకలి తీరదు. పోన్లే, ప్రస్తుతానికి అడ్జస్ట్ చేసుకుంటాను. ఎలుకబంటిని ఏమారు చేశాము, కుందేలుని ఏమారు చేశాము, పొట్ట కూడా నిండింది. హైలెస్సా. అరే ఇదేంటి, ఎందుకు విడిలా కుంటుతున్నాడు? చేతిలో ఒక జాడి వేరే ఉందే. మొదటి నుంచే తన దగ్గర ఏదో ఒక తేడా ఉంది. ఏదైతే ఏంటి, తననే అడుగుదాం. హలో హలో కిట్టు, ఆ జాడీ లోపలేముంది? అందులో ఏదో ఒక ముఖ్యమైన విషయమే ఉందనుకుంటున్నాను. చాచా, ఇందులో ముఖ్యమైన విషయం ఏం లేదు నక్కన్నయ్య. ఇందులో కొంచెం తేనె ఉంది. అదేం లేదు, కాల్లో ముళ్ళు గుచ్చుకోవడం వల్ల చాలా నొప్పిగా ఉంది. ఇది కాసేపు నీ ఇంట్లో పెట్టుకుంటావా? నేను రేపు పొద్దునొచ్చి తీసుకుంటాను. ఓ సరే సరే. నక్క కిట్టు చేతుల నుంచి ఆ జాడిని తీసుకొని తన ఇంట్లోపలకు పెట్టుకుంది. తర్వాత చెప్పింది, కిట్టు, నీ జాడి ఎవ్వరు తీసుకోకుండా నేను ఒక పెట్టెలో పెట్టి తాళం వేశాను, సరేనా? ఆ పెట్టె తాళం పోతే ఏం చేయాలి? అందుకే ఆ పెట్టెకి తాళం వేయకు. అది విన్న వెంటనే కిట్టు మొహం చూశాక నక్కకి అర్థమైపోయింది. వీడిని ఇలాగే వదిలేస్తే సరిగ్గా ఉండదు. అయితే సరే. కిట్టు అక్కడి నుంచి బయలుదేరాక నక్క అక్కడ ఉన్న తేనెను తాగేసింది. తర్వాత ఆ జాడీ లోపల ఒక పీతను తీసి వేసింది. తర్వాత ఆ జాడీని ఒక పెట్టె లోపల పెట్టింది. ఆ తర్వాత తను ఇంటి నుంచి బయటకొచ్చింది. అయ్యో 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 అయ్యో. రే కిట్టు, నువ్వు ఇలాంటి తేడా పనులు చేస్తావని నాకు అప్పుడే తెలుసు. నీకు నేను ఒక గుణపాఠం చెప్పించకపోతే నువ్విక్కడున్న అమాయక జంతువుల్ని ఇలాగే ఏమరుస్తూ ఉంటావు. పీత కరిచినందుకు తట్టుకోలేక కిట్టు అక్కడి నుంచి పారిపోయింది. 「あなたの声が聞こえる」 పారిపోయింది. 「あなたの声が聞こえる」 「 「 ఆ あなたの声が聞こえる」 「 「 あなたの声が聞こえる」 「 「 あなたの声が聞こえる」 「 రే కిట్టు, నువ్వు ఇలాంటి తేడా పనులు చేస్తావని నాకు అప్పుడే తెలుసు. నీకు నేను ఒక గుణపాఠం చెప్పించకపోతే నువ్విక్కడున్న అమాయక జంతువుల్ని ఇలాగే ఏమరుస్తూ ఉంటావు.
ఒకరోజు సాయంకాలం మన స్నేహితుడైన చట్టు ఇంకా చిలకైన ఇత్తు ఇద్దరూ కలిసి నక్క పిల్లకి వెళ్ళసాగారు. ఫ్రెండ్, మన వెళ్ళి చేరే లోపల ఫంక్షన్ అయిపోద్దా ఏంటి? అరే ఇలా చూడు ఎత్తి, నువ్వెందుకు దిగులు పడుతున్నావు? విషయం అది కాదు ఫ్రెండ్, నేను విన్నాను పక్కన గ్రామం నుంచి నక్క పెళ్లికి డిఫరెంట్ అయిన పళ్ళు, డిఫరెంట్ అయిన ధాన్యాలన్నీ వచ్చాయంట. ఏమిటి అలాగా? ఈ విషయం నాకు తెలియనే తెలీదు. నాకు మురళి యొక్క నాట్యం ఉందని మాత్రమే తెలుసు. అలాగా? నిజంగానేనా? ఇలాంటి ఈవెంట్స్ అన్ని చాలా చాలా బాగుంటాయి. నక్క బావ ఇంకో విషయం కూడా చెప్పారు. కోకిలమ్మ పాటల కార్యక్రమం కూడా ఉందట కదా. ఇలాంటిదన్నీ విన్నాక నేను ఆగలేకపోతున్నాను. రా తొందరగా వెళ్దాం. ఇద్దరూ కలిసి వెళ్తున్నప్పుడు చిలక ఇత్తి ఏదో చూసింది. ఫ్రెండ్ ఫ్రెండ్ ఫ్రెండ్, అక్కడ కొంచెం చూడా. అది చీకునే కదా? అవునవును, తనే చూస్తే మనం ఇబ్బందుల్లో పడతాం. త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం పదా. అది ఎక్కడికి వెళ్ళుంటుంది? ఒకసారి అది నా చేతికి చెక్కని అప్పుడు చెప్తాను. అరే కోతన్నయ్య, ఒకసారి ఇటు రా. ఒకసారి ఇటు వస్తావా? నీతో ఒక విషయం చెప్పాలి. నేనే చిక్కు, నిన్ను పిలుస్తున్నాను. సరిపోయింది పో, చిక్కు మనల్ని చూసేశాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి ఫ్రెండ్? ఏమో తెలీదు, వెళ్ళి చూద్దాం పద. లేదంటే తను మనల్ని ఇక్కడి నుంచి పోనివ్వడు. వాళ్ళు వస్తున్నారు. రాని చూసుకుంటాను. కానీ ఈ చేమ ఎక్కడికి వెళ్ళింది? మమ్మల్ని ఎందుకు పిలిచావు చిక్కు? అదా, ఇప్పుడు మీరు ఎక్కడికో వెళ్తున్నట్టు ఉన్నారు. ఎక్కడికి వెళ్తున్నారు? అది మేము నక్కనయ్య పెళ్లికి వెళ్తున్నాం. ఇప్పుడు నువ్వు నిజం ఎందుకు చెప్పావు? అలా ఏమీ లేదు చిక్కు, అది నేను తప్పుగా చెప్పేశాను. అది డాక్టర్ కప్ప పెళ్లికి వెళ్తున్నాం. ఓ, ఈ పిచుకురానికి నేను ఎంత తెలివైన వాణ్ణో ధైర్యవంతున్నో తెలియదనుకుంటాను. అలాంటిదేమీ లేదు చిక్కు, నేను చెప్పిందంతా నిజమే. ఇక మీదట ఏమీ చెప్పనక్కర్లేదు. రండి, నేను వస్తాను. రండి వెళ్దాం. అయినా నువ్వెలాగొస్తావు? ముందు మీ నాన్నగారి దగ్గర అనుమతి తీసుకునిరా. అది నేను తర్వాత వచ్చి కూడా చెప్తానులే. రండి మనం వెళ్దాం. నేను ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్తున్నాను, కానీ మళ్ళీ వస్తాను. అప్పుడు గనక నాకు కనిపించావో నీ కథ అంతే. అదంతా సరే గాని చిక్కు, నువ్విప్పుడు ఎవరితో మాట్లాడుతున్నావు? అదా, అది ఒక చిన్న చీమ దగ్గర. చీమ? ఆ చిన్న చీమ నీకేం పాపం చేసింది? అవును, నేను ఇక్కడికి వచ్చే వెళ్లే వాళ్లతో రాయి విసిరి ఆడుతూ ఉన్నాను అంతే. అప్పుడు ఒక చీమ నన్ను బాగా కరిచేసింది. చాలా కోపం వచ్చింది. సరే, అందుకు నువ్విప్పుడు ఏం చేయబోతున్నావు? నేను వెంటనే దాన్ని కనిపెట్టి చాలా దూరంగా విసిరేయాలి. కానీ అది నన్ను చూసి భయపడి ఇక్కడ ఎక్కడో దాక్కునుంది. ఏమీ చెప్పొద్దు. ఖచ్చితంగా. సరే రా, మనం వెళ్దాం. ఈ చిన్న చీమ ఇంకా చట్టుకోతి ఇంకా చిలక ఇత్తు చీకుతో పాటు వెళ్లడం చూసింది. నేనిప్పుడే బాగున్నాను. మీకు తెలుసా, నేను చాలా బలవంతుణ్ణి. మాకు తెలుసు. నీకెలా తెలుసు? నీకెవరు చెప్పారు? ఇప్పుడే కదా చిక్కు మా దగ్గర అలా చెప్పావు. కానీ మీకు నా మీద నమ్మకం లేనట్టు అనిపిస్తోంది. ఇప్పుడే నిరూపిస్తాను చూడండి. ఆ అవసరమేమీ లేదు. నువ్వెలా అలా చెప్తావు? నేనొక విషయం చెప్తే మీరిద్దరూ నమ్మే తీరాలి, లేకపోతే నాకు చాలా కోపం వస్తుంది. ఏమిటి పిచ్చికిరాని, నా బలాన్ని చూసావా? చూశాం చాలా భయంకరంగా ఉంది.
ఇంకా ఉంది. అవన్నీ తర్వాత చూసుకుందాం చిక్కు. ఇప్పుడే మనకి చాలా లేట్ అయింది ఫ్రెండ్. నేను అనుకుంటున్నాను మన వెళ్ళే లోపల అన్నీ అయిపోతాయేమో. వెళ్ళవలసిన మిగతా దారిని తలుచుకుంటేనే నాకు చాలా భయంగా ఉంది. ఎందుకలా? ఎందుకంటే ఇప్పుడు చిరుతన్నయ్య తిరుగుతూ ఉంటాడు. ఆయనకు తిరగాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఒక చోట్లో ఊరికే కూర్చోవచ్చు కదా. చీకు, నువ్వు చాలా చిన్నవాడివి, అందుకని నీకు దీని గురించి తెలీదు. వాడు రాని, నేను నా బలమేంటో వాడికి చూపిస్తాను. నేనేంటి ఫుట్బాలా? వచ్చేవాళ్ళంతా నన్ను కొట్టడానికి. సరే, ఎలాగో దీంట్లో వచ్చి దిగాను, దీంట్లో స్నానం చేసుకుందాం. అది రాని, నేను ఎలకకి భయపడను, చిరుతకి భయపడను. అప్పుడే ఆ ఒక చెట్టు వెనకాల నుంచి ఒక చిరుత చిక్కు వాళ్ళ స్నేహితుల్ని చూస్తూ ఉంది. ఈ రోజు మాకు భోజనం దొరుకుతుంది. యానే కుట్టి, ఇదే ఈ రోజు నాకు వేట. చిరుత వచ్చేసింది, త్వరగా వచ్చేయి. చిరుత వచ్చేసింది, త్వరగా వచ్చేయి. అరే, నువ్వు ఇలా శబ్దం చేస్తే లెగిసింది అక్కడే కదా వస్తాయి. అరే అవును, నువ్వు కరెక్ట్ గానే చెప్పావు. నా నిద్రని కూడా పాకొట్టేశావు. అదే నువ్వు అరగానే లేచిపోయా. నేను ఇక్కడ నుంచి పారిపోతా. నేను భయపడిపోయి పారిపోతున్నాను అనుకోకు, అయినా అక్కడే నేను పారిపోతా. ప్లీజ్ నన్ను ఏమీ చేసేయకు. లేదు లేదు, నేను నిన్ను తింటాను, వేరే ఏదీ లేదు. నేను ఏ తప్పు చేయలేదు. నేను కూడా, నేను పడుకునేటప్పుడు ఏది తప్పు చేయను. ప్లీజ్ నన్ను ఇక్కడి నుంచి వెళ్ళిపోనివ్వు. కావాలంటే నేను నీకు అవకాశం ఇస్తాను. ఎలాంటి అవకాశం? ఇలా చూడు తమ్ముడు, నేను నా కాలుతోనే గిల్లనా, కాకపోతే పళ్ళుతో కొరకాలా, లేకపోతే ఆ కర్ర మాత్రమే చాలా? ఆ కర్రే పర్వాలేదు. సరే. నువ్వా? నీ ఆకలి తీర్చుకోవడానికి నా బిడ్డే దొరికాడా? అది దాని గురించి నాకు అస్సలు తెలీదు. ఇప్పుడు తెలుసుకున్నావు కదా. చీకు, నువ్వు వెళ్లే ముందు నాకు చెప్పు వెళ్ళాలి కదా. ఈతి పక్షి వచ్చి నాకు చెప్పకపోతే పరిస్థితి ఏమై ఉండేది? అది నువ్వు చిన్నవాడివి చీకు, వాళ్ళలా కాదు నువ్వు. అది అర్థం చేసుకో, సరేనా? ఇప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళాలో చెప్పు, నిన్ను అక్కడికి నేను తీసుకువెళ్తాను. ఈసారికి నన్ను క్షమించండి నాన్నగారు. ఇక మీదట మీతో చెప్పకుండా నేను ఎక్కడికి వెళ్ళను. సరే అయితే నాతో పాటు రా, వెళ్దాం. ఇకపై నువ్వు ఎక్కడికి వెళ్ళినా నాకు చెప్పి వెళ్ళాలి, సరేనా?